హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో అయితే మీకు టాప్ 8 బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ తో అయితే ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేయడానికి అయితే వచ్చేసాను గాయస్. అవి చూస్తున్నప్పుడు మంచి ఎక్సైట్మెంట్ తో ఒక మంచి మూవీస్ చూసానురా ఈ వీకెండ్ లో అనిపిస్తుంది. ఇంకా లిస్ట్ లో ఉన్న మూవీస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో అలా పెట్టగానే నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి జోవెల్ థీఫ్. మూవీ అయితే మీకు యాక్షన్ హిస్ట్ జోనర్ లో అయితే ఉంటది అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ప్లస్ ఉంది. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో ఒక పెద్ద దొంగ అనమాట అండ్ విలన్ అయితే ఒక డైమండ్ కొట్టేయాలని చెప్పేసి అయితే బెదిరిస్తాడు. అసలుకి హీరోని ఎందుకు విలన్ ఎందుకు బెదిరిస్తున్నాడు అండ్ హీరోకి విలన్ కి ఏంటి సంబంధం, ఫైనల్ గా డైమండ్ కొట్టేశాడా లేదా, వీటి మధ్యలో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ తో స్టోరీ అనేది రన్ అవుతుంది. ముఖ్యంగా మీరు మూవీ చూస్తున్నప్పుడు ఆ థెఫ్ట్ సీన్స్ అనేవి చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యి అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కూడా. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ గానీ విలన్ క్యారెక్టర్ కి మీరు అయితే చాలా అయితే అట్రాక్ట్ అవుతారు. మూవీ మొత్తం చాలా వరకు యాక్షన్ డ్రామా థ్రిల్లర్ గా అడ్వెంచర్ గా ఉంటది. మూవీ అయితే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడల్ట్ రేటెడ్ కంటెంట్ అయితే లేదు. ఇంకా మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి సారంగపాణి జాతకాలు. ఇందులో స్టారింగ్ వచ్చేసి ప్రియదర్శి అండ్ శ్రీనివాస్ అవసరాల అండ్ దాంతో పాటు వెన్నెల కిషోర్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ మూవీ వచ్చేసి కామెడీ డ్రామా జానర్ లో అయితే ఉండబోతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరోకి అయితే జాతకాల పిచ్చి ఉంటది అనమాట అండ్ ఒక పామ్ రీడర్ వచ్చి తన లైఫ్ లో ఒక మర్డర్ చేయబోతున్నాడని చెప్తాడు. ఇంకా మనోడికి అయితే ఒక మంచి పెళ్లి సంబంధం అయితే సెట్ అయి ఉంటది అనమాట. ఇంకా మనోడైతే మర్డర్ చేశాడా లేదా, ఇంకా ఫైనల్ గా ఏమైంది, ఆ మర్డర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఇంకా హీరో జైలుకి వెళ్ళాడా లేదా అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా మూవీలో అయితే మనకి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటది. హీరో ఒక మర్డర్ చేసేదానికి ప్లానింగ్ చేయడం గానీ, ఇంకా ఆ ప్లానింగ్ నుంచి బయటపడే ఎగ్జిక్యూషన్స్ గానీ ఇవన్నీ బాగుంటాయి మూవీలో. సెకండ్ హాఫ్ అయితే మనకి మంచి ఎంటర్టైన్మెంట్ తో చూసేదానికి బాగుంటది గాయస్. ఇంకా ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్ట్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ సరదాగా ఒక ఫన్నీ మూవీ చూడాలి అనుకుంటే ఇది మీకు రైట్ చాయిస్. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మీకు ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్. నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి హవాక్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ లో నటించింది వచ్చేసి టామ్ హోల్డీ, అంటే వెనం లో ఉన్నారు కదా అతనైతే ఈ మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటించారు ఈ మూవీలో. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి మీకు 1 hour 50 minutes అయితే ఉంటది. ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అయితే ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇద్దరు డాన్స్ ఉంటారనమాట. ఒక లేడీ డాన్ ఒక మెన్ డాన్ అయితే ఉంటారనమాట. వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు అయితే ఉంటారు. అందులో ఒక మెన్ డాన్ కొడుకు అయితే లేడీ డాన్ కొడుకునైతే చంపేస్తాడు అనమాట. మన మెన్ డాన్ కొడుకునైతే లేడీ డాన్ మనుషులు అయితే చంపాలని ట్రై చేస్తా ఉంటారు. ఇంకా ఫైనల్ గా మన హీరో పోలీసు వాళ్ళ కొడుకుని ఎలా కాపాడాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. భయ మీరు మూవీలో యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే పీక్ లెవెల్ కు ఉంటాయి ఈ మూవీలో. అంటే మొత్తం ఒక సింపుల్ పాయింట్ మీద అయితే కనెక్ట్ అయ్యి అయితే స్టోరీ రన్నింగ్ అనేది జరుగుతా ఉంటది. బట్ వీటి మధ్యలో అయితే యాక్షన్ సీక్వెన్స్ తో చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటది. వాళ్ళకి యాక్షన్ లవర్స్ కి ఇది ఒక ఫుల్ మీల్స్ అనమాట. అంటే ఈ మూవీ డైరెక్టర్ అయితే వచ్చేసి అంటే రైడ్ 1 రైడ్ 2 చేసిన డైరెక్టర్ అనమాట. అసలు రైడ్ 1 రైడ్ 2 ఎక్స్ట్రాడినరీ బెస్ట్ ఫిలిమ్స్. అంటే ఈ మూవీ అంత మించింది అయితే కాదు కానీ బట్ మూవీ అయితే బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. నో అడల్టరేటెడ్ సీన్స్ అయితే లేవు. ఇంకా మీరు మూవీని చూడాలంటే తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి ఎగ్జిట్. ఈ మూవీ అయితే యాక్షన్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది అండ్ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 44 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జిట్ అనే మూవీ 2014 లో అయితే రిలీజ్ అయింది. ఫైనల్ గా ఇప్పుడైతే మీకు తెలుగు వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరో ఫ్యామిలీ అయితే ఒక పార్టీకి అయితే వెళ్తారనమాట. ఒక యాక్సిడెంట్ జరగటంతో అయితే ఒక లారీలో నుంచి గ్యాస్ అయితే లీక్ అవుతది. ఇంకా ఆ సిటీ అవుట్స్కట్స్ లో వరకు 1-2 kilometers వరకు ఆ గ్యాస్ అయితే ఎక్స్పైర్డ్ అవుద్ది అనమాట. ఇంకా అక్కడ ఉన్న జనాల్ని ఎలా రెస్క్యూ టీమ్ కాపాడింది, ఒక బిల్డింగ్ లో అయితే హీరో హీరోయిన్ అయితే చిక్కుకోపోతారనమాట. అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు వాళ్ళు అనే పాయింట్ అనేది స్టోరీ పాయింట్ మీద అనేది రన్ అవుతుంది అనమాట మీకు మూవీ స్టోరీ. హీరో హీరోయిన్ ఏంటంటే మౌంటైన్ క్లైంబింగ్ అడ్వెంచరస్ సర్వైవల్స్ అనమాట. వాళ్ళిద్దరు బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దూకి ఎలా సర్వైవ్ అయ్యారు అనే సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అడ్వెంచరస్ గా అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు ఫన్నీగా చాలా బాగా అయితే ఉంటది. మూవీకి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది గాయస్. ఈ మూవీ అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీని మిస్ చేయొద్దు. చాలా ఎంటర్టైనింగ్ గా థ్రిల్లింగ్ గా అయితే ఉంటది ఈ మూవీ. ఈ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మీకు యూట్యూబ్ లో
అయితే అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. L2 ఎంపురాన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అంటే పార్ట్ 1 ఆయన డైరెక్ట్ చేశారు, పార్ట్ 2 కూడా ఆయన డైరెక్ట్ చేశారు. మూవీ అయితే ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా మీద అయితే ఉంటది అండ్ రన్ టైం వచ్చేసరికి 2 hours 55 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మూవీని చూడాలి అనుకుంటే మాత్రం మీరు 3 languages అర్థం చేసుకోవాలి, ఎందుకంటే 3 languages లో డైలాగ్స్ ఉంటాయి. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఈ స్టోరీలో మీకు మొత్తం పొలిటికల్ డ్రామా మీద స్టోరీ అనేది రన్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్నకి పార్టీ ఉంటది కదా, ఆ పార్టీ వచ్చేసి విలన్ పార్టీతో అయితే కలిసిపోయి ఒక న్యూ పార్టీగా అయితే ఏర్పడుతుంది. అసలుకి విలన్ ఆ పార్టీతో చేతులు కలిపి ఏం చేద్దాం అనుకున్నాడు కేరళలో, దీన్ని అసలుకి లూసిఫర్ ఎలా అడ్డుకున్నాడు అనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో మీకు పొలిటికల్ డ్రామా కంటే యాక్షన్ సీక్వెన్సెస్ గానీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి స్టోరీ గానీ చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది. అసలుకి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది, అంత పెద్దగా ఎలా ఎదిగారు అనే పాయింట్స్ మూవీలో చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. ఇంకా మోహన్ లాల్ ని చూపించిన ఎలివేషన్స్ గానీ అంత పెద్ద డాన్ గా ఓల్డ్ టెరైట్ నే డీల్ చేసే డాన్ గా ఎలా చూపించారు అండ్ అంత పెద్ద డాన్ గా ఉండి దేన్ని వీళ్ళు అంతం చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా బాగా చూపించారు. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఎలివేషన్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. బట్ మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక రివెంజ్ డ్రామాగా అయితే టర్న్ అయిపోద్ది, అది కొంచెం డిసప్పాయింటింగ్ అవుతుంది ఆడియన్స్ కి. మూవీలో ఫైట్స్ గానీ విజువల్స్ ఆ సినిమా క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్లారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఆయన యాక్టింగ్ చేస్తూ ఇంత మంచి సినిమాని హై క్వాలిటీ లెవెల్లో మెయింటైన్ చేసి డైరెక్ట్ చేశారంటే అది చిన్న విషయం కాదు. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఒక నార్మల్ స్టోరీయే, బట్ దాన్ని కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి డిసప్పాయింట్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్. మూవీ జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది, వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ యూత్. మూవీ అయితే థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది అండ్ 2 hours 50 minutes రన్ టైమ్ తో అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీలో హీరో వచ్చేసి క్వైట్ ప్లేస్ లో ఉన్నాడు కదా, అతనైతే హీరోగా అయితే ఈ మూవీలో నటించాడు. ఇంకా హీరోయిన్ గా అయితే మన థార్ అండ్ లవ్ అండ్ థండర్ ఉంది కదా, అందులో ఉన్న హీరోయిన్ అయితే ఈ మూవీలో నటించింది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో వచ్చేసి అలెగ్జాండర్ దాంతో పాటు ఈజిప్షియన్ కాలంలో వాళ్ళు తాగే డ్రింక్ ని కనిపెట్టాడా లేదా, అసలు ఆ డ్రింక్ ఏంటి, దానికి ఉన్న పవర్స్ ఏంటి అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక మూవీ అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. మీకు ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి అయితే మీరు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. అండ్ కొన్ని సీన్స్ అంటే మన హీరో కొన్ని బుక్స్ గానీ ఫొటోస్ గానీ అంటే ఆ డ్రింక్ ఎలా కనిపెట్టాలి అనే పాయింట్స్ తో హీరో వెతకడం గానీ కొన్ని వాటిని దొంగలించడం గానీ, ఇంకా హీరోని పట్టుకోనికి ఒక టీం అయితే ఉంటదన్నమాట. ఇంకా హీరో వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది కూడా మెయిన్ పాయింట్స్ తో చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా 30 minutes క్లైమాక్స్ అయితే యాక్షన్ డ్రామాతో విఎఫ్ఎక్స్ గానీ చాలా బాగా అయితే ఉంటది. బట్ ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట, తెలుగు సబ్ టైటిల్స్ అయితే అవైలబుల్ గా ఉంది. మూవీని అయితే ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా ఎంటర్టైన్మెంట్ తో చాలా బాగుంటది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం మీకు యాపిల్ ప్లస్ టీవీలో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అండ్ తెలుగు సబ్ టైటిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి జాట్. ఇందులో స్టారింగ్ వచ్చేసి సన్నీ డ్యూయల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ నటించారు. అండ్ మూవీని వచ్చేసి డైరెక్ట్ చేసింది వచ్చేసి ఒక తెలుగు డైరెక్టర్ అనమాట, అంటే అందరికి తెలిసిన ఆయనే అండ్ గోపీచంద్ మల్లినేని గారు అనమాట. అండ్ రీసెంట్ గా ఈ మూవీ అయితే హిందీలో రిలీజ్ అయ్యి ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టింది. మూవీ టైటిల్ అయిన తర్వాత నాకు చాలా ఫన్నీగా అనిపించింది, అంటే ఇది మినిమం డిగ్రీ వాళ్ళకైతే అర్థమవుద్ది అనమాట. ఇక మూవీ స్టోరీ ప్లాట్ అయితే హీరో అయితే టిఫిన్ చేస్తా ఉంటాడు అనమాట, అంటే ఇడ్లీలు తింటా ఉంటాడు. అక్కడ చిన్న ఒక గొడవ అయితే అవుతుంది. ఆ చిన్న గొడవ పెరిగి అసలుకి ఎంత ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి అయితే వెళ్ళిపోతుంది. అసలుకి ఆ చిన్న ఇన్సిడెంట్ అనేది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అనేది చాలా బాగా అయితే చూపించాడు డైరెక్టర్. ఒక ఊరిని కాపాడే దానికి కనెక్షన్ గా గానీ అండ్ దాంతోపాటు విలన్ ఎందుకు టచ్ అయ్యాడనే పాయింట్ గానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక స్టోరీ లైన్ గా తీసుకొచ్చి డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని గారు సూపర్ గా అయితే డైరెక్ట్ చేశారు. మూవీలో స్టోరీ గానీ దాంతోపాటు యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ గానీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్ గానీ విలన్స్ తో ఉండే కనెక్షన్స్ గానీ అండ్ వాళ్ళు ఎందుకు వీళ్ళతో కనెక్టివిటీగా ఫైట్స్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. హెచ్డి వర్షన్ అయితే ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది, బట్ హిందీ లాంగ్వేజ్ లో. మీకు ఇంకా తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉండాలి అంటే అది ఓటీటీకి వచ్చిన తర్వాత మన ఛానల్లో అయితే మేమైతే అప్డేట్ చేస్తాం మీకు. లేదు భయ్యా నేను హిందీలో చూస్తాను నాకు అర్థం అవుతుంది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హిందీలో అయితే చూడొచ్చు. బట్ మూవీని మీకు ఇప్పుడు
వరకు టాప్ 2 లో ఎందుకు పెట్టానంటే మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న సిరీస్ వచ్చేసరికి బెట్. ఈ సిరీస్ అయితే మీకు రీసెంట్ గా సీజన్ 1 గా అయితే రిలీజ్ అయింది. ఈ సిరీస్ ఏంటంటే మాంగా సిరీస్ అనమాట. అంటే జపానీ యానిమేషన్ నుంచి లైవ్ యాక్షన్ గా తీసుకొచ్చారు ఈ సిరీస్ ని. అండ్ టోటల్ గా ఈ సిరీస్ లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ మీకు 30 to 40 మినిట్స్ అయితే ఉంటది డ్యూరేషన్. ఇంకా సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక హీరోయిన్ ఫాదర్ ని వాళ్ళ మదర్ ని అయితే ఒక యాక్సిడెంట్ లో అయితే చంపేస్తారనమాట కొంతమంది. వాళ్ళ పేరెంట్స్ ని ఎవరు చంపారు అని చెప్పేసి మన హీరోయిన్ అయితే ఒక స్కూల్లో అయితే స్టడీ కోసం జాయిన్ అవుతది. ఇంకా అక్కడ అయితే ఒక ర్యాంకింగ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంటది మనీ కోసం. అంటే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనమాట. అక్కడ మనీని అయితే చాలా మంది గెలుచుకుంటా ఉంటారు. ఇంకా మన హీరోయిన్ అక్కడికి ఎందుకు వచ్చింది, వాళ్ళ ఫాదర్ మదర్ డెత్ మిస్టరీ ఎలా కనుక్కుంది, అసలు వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనేది తెలుసుకుందా లేదా మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా మీరు సిరీస్ లో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ ని ఎవరు చంపారు అండ్ ఆ గ్యాంబ్లింగ్ సీన్స్ గానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు, ఫైనల్ గా అక్కడ హీరోయిన్ కనిపెట్టిందా లేదా అనే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ యాంటీ గ్యాంగ్ అయితే ఉంటారనమాట, గ్యాంబ్లింగ్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది, వాళ్ళని ఎలా ఎదిరించింది. అండ్ మీకు సిరీస్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మెయిన్ గా గ్యాంబ్లింగ్ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మీకు సిరీస్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ దాంతో పాటు మీకు ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు. ఇంకా సిరీస్ లో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది సీజన్ 1 మాత్రమే, సీజన్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి. రీసెంట్ టైమ్స్ లో కూడా ఈ సిరీస్ చాలా బాగా అయితే హిట్ అయింది గైస్. ఈ సిరీస్ ని నంబర్ 1 లో పెట్టడం అయితే జరిగింది. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మంచి సిరీస్ ని మీరు మిస్ అయిపోతారు. ఈ సిరీస్ ని చూడాలి అనుకుంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మీకు బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్. మీరు చూసే ఈ వీడియోలో అయితే ప్రతి మూవీ గానీ సిరీస్ గానీ మీకు చాలా బాగా అయితే ఉంటది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఇంకా ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.